అందుకని ఇవ్వకుండా ఒకటని వెళ్తారనమాట. అది చాలా డేర్ చేసి అడిగేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికారం రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీమే చేస్తాను, నోటిఫికేషన్ విడుదల చేస్తాను. ఆయన చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందే లేదు యాక్చువల్గా, ఎప్పుడు 96 నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అందుకే కదా ఇప్పుడు మెగా డిఎస్సీ అన్నారు. అదే అంటే అది కూడా ఒక ఇవ్వాలని ఇచ్చినట్ట హామీ, లేదంటే సాధ్యం చేసి చూపిస్తారు. 2014లో సంతకం ఏమైనా పెట్టాడా లేదా? అదే అంటున్నారు. చేశాడా? లేదు. ఆయనంతా మీరు ఇప్పుడు అంటే తొలి సంతకం అన్నారు కదా ఈసారి, సంతకంలో ఉన్నటువంటి సంతకం పెడతాడు కదా సార్, మద్య నిషేధం పెట్టలేదా? ఇది బెల్ట్ షాప్ అట్లాగే రైతు రుణమాఫీ పెట్టలేదా? డ్వాక్రా రుణమాఫీ పెట్టలేదా? తొలి రోజు 7 సంతకాలు 9 సంతకాలు పెట్టారు కదా. అందులో ఎన్ని ఉన్నాయిగా? ఏ సంతకం అమల్లోకి వచ్చింది? సంతకం పెడుతున్నాడు ఆయన. సంతకం దేని మీద? వైట్ పేపర్ మీద పెట్టాడు సంతకాలు, ఇవన్నీ పథకాలు ఇస్తామనేసి. మేనిఫెస్టో మీద కూడా పెట్టాడు కదా. 650 హామీలు ఇవ్వాలన్నమారుగా. మరి సంతకం పెడితే అంటే అది ఇన్వాలిడ్ సైన్. అది చెక్కుల మీద సంతకం పెట్టించి పైన కొట్టేసాం అనుకోండి, అది ఇప్పుడు అది కేంద్రసారి మేనిఫెస్టో అంతా చేసి కొట్టేశాడు పైన. కాబట్టి ఆ మేనిఫెస్టో కింద సంతకం ఉందిగా, మనకి ఆయన సంతకమే కనబడుతుంది. మేనిఫెస్టోని కొట్టేశారని మనం మర్చిపోయాం. ఇప్పుడు కూడా అంతే, కొట్టేసిన చెక్ లాంటిది అనమాట అది. మరి దేన్ని చూసి అంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు? ఆయన తెలీదా ఇవన్నీ నా వల్ల కాదు, ఇంత తేలేము, ఇంత రాదు, కేంద్రం కూడా సపోర్ట్ లేదో పక్కన మేనిఫెస్టో మీద, అందుకే వాళ్ళు దూరంగా ఉన్నారు, జరిపారు దీని పక్కకి అని ఆలోచించట్లేదా? జనాన్ని చూసిన ధైర్యం. ముందు గుడ్డే దిశలో పడ్డట్టు వాళ్ళే వేస్తారు, నమ్మేస్తారనా? అంతే. తర్వాత ఇంత ముందు నమ్మలేదా? వేయలేదా? అంతే కదా. తర్వాత నమ్మకే కదా పక్కన ఏం చేశారు? 5 ఏళ్ళు ఉన్నారు కదా. 5 ఏళ్ల తర్వాత రాజేవుడు రెడ్డి అప్పుడు నమ్మారులేండి, 2014 ముందు నమ్మారు.